భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం, మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం, మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతమైనా సరే, డినామినేషనల్ రూపంలో, శాఖ రూపంలో ఉండే విగ్రహం. ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి, నా శాఖలో లేకపోతే, నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు, ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు, ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ. ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ యావత్తూ ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము 4 పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ 4 పాదములు ఏవో కావు. 1 బ్రాహ్మణుడు, 2 క్షత్రియుడు, 3 శూద్రుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ 4 పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం. అదే సనాతనం. సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు, 2 ఒకటే. ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే, ఈ 4లోనూ ఈ 4 కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు, లేకపోతే అంటరాని వారు, లేకపోతే మ్లేచ్చులు, దాసులు, దస్యులు, రాక్షసులు, అసురులు అని పిలువబడినటువంటి వారు. సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు, దాసులు, దస్యులు వగేరా వగేరా వగేరాగా చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి, ఆ మతంలోనికి దేవుళ్లను సైతం, పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. రాజ్యం, ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? లోకమా, అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి. ఏంటా స్వరాజ్యం అని అడిగారు. ఏంటా స్వరాజ్యం అనంటే, బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి, క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి, శూద్రుడు శూద్రుడిలాగే పడుండే స్వరాజ్యం కావాలి. ఏమయ్యా మేము వస్తామయ్యా, మేము పాలకవర్గంలో ఉంటాము అనంటే, ఒరేయ్ మల్లిగా ఇరిగా ఏం పనిరా నీకు, కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లోకి వచ్చి ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టడానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి, ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లంతో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అనంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అనంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు. మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అనంటే, ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి, నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇదే నీ బతుకు. ఇదే చెప్పారు, నువ్వు అలాగే బతకాలన్నారు. పూణేలో అలా ప్రాక్టీస్ చేశారు. భయంకరమైనటువంటి జీవితం. ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం, ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని పిటిషన్లు పెట్టాడు. అయ్యో బాబోయ్ నన్ను రక్షించండి, నేను ఉండను, ఇక్కడ ఈ జైల్లో ఉండను, బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు, మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. వాళ్ళని పొగిడాడు ఆయన. పొగిడి పిటిషన్లు పెట్టిదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. 1913లో ఒకటి, నవంబర్ 14 1913లో ఒకటి, ఫిబ్రవరి 2 1948లో ఒకటి, 1950లో ఒకటి చెప్తూ పెడుతూనే ఉన్నాడు. ఆయన ఒకవైపు
క్రైస్తవ వీరులు ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు. బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము, అలాగే అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం వగేరా వగేరాలు జరుగుతూ ఉంటే, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకు ఇప్పుడు వద్దాం, మనం అక్కడికి వద్దాం. అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు, బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి, దానికోసం అప్లికేషన్ పెట్టండి, నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో. అది వీళ్ళ భావజాలం. కానీ మన భావజాలం ఏమిటి, వీరి భావజాలం ఏమిటి? బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘచాలక్ గారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే, ఒక హిందువు ఏ విధంగా ఆల్మైటీ పురుష సూక్త వేర్ ఇన్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్ స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి. ఇది వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం. అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము. నాభి నుంచి ఒకరొచ్చారు, కాళ్ళ నుంచి ఒకరొచ్చారు, చేతుల నుంచి ఒకరొచ్చారు. ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు. కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. అంటే కులాన్ని నిర్మించటం, కులంలో బ్రతకటం, కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు. అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు. కానీ దాదాపు 20% పైన, దాదాపు 50+20 70% పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి. బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి. బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు, వైద్యానికి, గౌరవానికి దూరంగా ఉండాలి. ఇది వారు కలలు కన్నటువంటి రాజ్యం. వారు కలలు కన్నటువంటి రాజ్యం అదైతే మనం కలలు కన్నటువంటి రాజ్యం ఏమిటి? సమానత్వం. ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. ఎవరు అలా దోచింది? వాడొచ్చి దోచాడు ఆ తెల్లోడు. బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? బ్రిటిష్ వాళ్ళు చేశారా? కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టుపట్టింది బ్రాహ్మణులు. ఎందుకు అనంటే ఫలానా సమాజం, మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు. ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు, యానాదులు, కోయలు, గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం, వాళ్ళు పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు, మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు, మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు, కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు. ఎవరికి సార్ కథలు చెప్తారు? తర్వాత బుద్ధుడు, విష్ణుమూర్తి. రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు. ఈరోజు డేట్ రాసుకో అన్న, ఇదే జరుగుతుంది. రేపు యేసుప్రభువును కూడా విష్ణుమూర్తి అనే అంటారు. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే విష్ణుమూర్తి అంశమే కనుక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి? బుద్ధుని ఎందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి? బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి, శ్రీలంక వరకు, సమాత్ర వరకు, జావా వరకు వెళ్ళిపోతాడు? ఎందుకని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది. ఏంటి దానికి కారణం? బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు? పుష్యమిత్ర మహాశృంగుడు ఎందుకు చంపుతాడు? శృంగుడు చంపినటువంటి ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు? ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడితే అతకాలి కదా. తర్వాత
చరిత్ర వక్రీకరించారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. చాలా సంతోషం, చరిత్ర వక్రీకరించారా? ఓకే, చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా, చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మనకిస్తారు? 1500 సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా, చదువే లేదు కదా ఎవరికి రాయటానికి. చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్లా వక్రీకరిస్తారు? వాళ్ళు వచ్చి వాడికి భాష రాదు, వాడికి కావాల్సింది ఏంది? దోచుకుపోవడం అని మీరే చెప్పారు. దోచుకుపోయేవాడు మీకు ఎందుకు భాష రాసిస్తాడు? దోచుకుపోయేవాడు మీకు ఎందుకు చదువు చెప్తాడు? దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు? దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు? ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర. ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పిలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్, బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులను పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు, దళితులను పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం. ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు. సార్, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ రాజు గారు 80 సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర చర్చి లేదు. వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని, భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందువు అని. ఇది గనక స్టాండర్డ్ అయితే నేను హిందువుని అవ్వాలి, నా పేరు ప్రవీణ్ కుమార్. అది కాదు సార్ స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు? జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు? క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు? వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టినట్టు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. భారతీయులందరూ హిందువులేనా? కాదు. భారతీయుల్లో హిందువులు ఉంటారా? ఉంటారు. ఇది చిన్న లాజిక్ కదా, ఇది కూడా మిస్ అయితే ఎట్లా? బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. భారతదేశపు చరిత్రను 1200 సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి. మరి తీసేశారు కదా, ఇంక ఉండకూడదు కదా. తీసేసింది ఎలా నిరూపిస్తారు? నిరూపించండి. మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా. ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. చరిత్రను తీసేయటం ఎవరి చేత కాదు. చరిత్ర ఎప్పుడు చరిత్రనే. ఇంకోటి, బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు. నిజమైన స్టేట్మెంట్. ఎందుకు అనంటే బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీల్లో మరి ముస్లింలు నేను ప్రత్యేకిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్లింలు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు అనంటే బీసీలు, లేని వాళ్ళు ఎవరు అనంటే ఎస్సీలు, లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు. అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు? పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు? మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకొని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా? ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా? సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు? క్రైస్తవుడు కాదా? ఇవన్నీ కనిపించవా? ఇంకొక విషయం, నేను ఒక 2-3 విషయాలు అన్న ప్రస్తావించారు. నేను చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను. ఏంటి అనంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు. సరే, ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఆయన డాక్టర్ అయ్యారుగా, ఎలా అయ్యారు? ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం ఎక్కడ? రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ 1913 ఎక్కడ? ఈ రెండిట్లో దేనివల్ల మీరు డాక్టర్ అయ్యారు?
మీరు సమాధానం చెప్పాలి నాకు. స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు? బ్రాహ్మిన్స్ ఒక 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 వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నారు అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డ్యాన్సులు చేయించేవాళ్ళు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు, భాస్కర్ రాజు గారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయానికి. ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది. అందుకు సరి చేసుకోవాలంటున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు. ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే 25% జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి. 25% వేరేవాడు కొల్లగొట్టుకొని పోతున్నాడు అని అంటే దళితుల దగ్గర కొల్లగొట్టిపోయాడని అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ఆ 25% ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు. దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు, కొబ్బరికాయల చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, చూస్తాడు ఎవడు ఆసామి, అరే బాగుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి. అది అప్పటి ధర్మశాస్త్రం. మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి, మా ఇంట్లో కూతురు పుడితే నీకు, మా ఇంట్లో వంకాయలు పండితే నీకు. మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు? ఎలా కొల్లగొడతాడు? అసలు వాడు మా ఇంటికే రాడు, మీ దగ్గర ఆగిపోయాడు కదా. కొల్లగొట్టి ఇచ్చింది మీరు. వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా? వాళ్ళు దోపుడుగాళ్లే, నేను ఒప్పుకుంటున్నాను. బ్రిటిష్ వాళ్ళు 100% దోచుకుపోయారు, కానీ దోచిచ్చింది మీరు. 25%ని 2%కి తీసుకొచ్చి ఇచ్చింది మీరు. మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మీ అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు. బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు. కాబట్టి డెవలప్మెంట్ లేదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను. ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి. నేను రిజైన్ చేశాను, రిటైర్డ్ అవ్వలేదు. నేను జడ్జిమెంట్ గురించి చాలామంది చెప్పారు పెద్దలు. నా పేరు సరిత అండి. నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు. కానీ దానికి నేనే ఉదాహరణ. నేను బ్రాహ్మణ్ అండి, మా హస్బెండ్ ఎస్సీ మాలా కమ్యూనిటీ. కానీ నేను ఎస్సీగా మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి. ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను, ప్రైమరీ స్కూల్ అనమాట. అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊర్లో 1200 కుటుంబాలు ఉన్నాయి. అందులో 70% బీసీలే ఉన్నారు, ఒక 30% ఎస్సీలు. అందులో 7 కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అనమాట. అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్ళేదాన్ని. వాళ్ళు నన్ను చూసే చూపండి, నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశానమాట. ఏంటి చూపు, ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు. ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి, ఏంటి అసలు ఇది
ఎస్సీలు అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు. ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో 2 సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక్క పిల్లాడు కూడా రాలేదండి. నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు. ఫస్ట్ ఇయర్లో 80 మంది వచ్చారు. తర్వాత 2 సంవత్సరాలు నన్ను పరీక్షగా పెట్టి చూసి నా చదువు అంటే చూసిన తర్వాత డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు 1-2 మొదలుపెట్టారనమాట రావడం. అంటే మేము ఎస్సీలం అన్న విషయం బయట వాళ్ళకి తెలియదు కదా, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ మా ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాటే డైరెక్ట్గా. ప్రతి సమ్మర్ హాలిడేస్లో స్కూల్ మూతపడిపోతుంది, ఎస్సీల స్కూల్కి ఎవరు వెళ్ళొద్దు అని నా వెనకాల ప్రచారం చేసేవాళ్ళు. ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి. అంతేకాదు మా పాప పేరు వెన్నెల అనమాట. మా హస్బెండ్ ఏంటంటే గద్దర్ గారి కూతురు పేరు పెట్టుకున్నారు. నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏమన్నారంటే మీ అమ్మాయి పేరు వినీలా అని మార్చుకో, వెన్నెల అన్న పేరు చెప్తే నువ్వు ఎస్సీ అని అందరికి తెలిసిపోతుంది అని చెప్పి నాకు ఆ సలహాలు కూడా వచ్చినాయండి. ఇట్లా ఉందండి పరిస్థితి. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పు రాదండి. ఎవరైతే అమ్మాయి ఎస్సీలను చేసుకుంటుందో ఆ అమ్మాయి ఎస్సీగా మారిపోవాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళని వీళ్ళని కలుపుకోరండి. ఇది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఒక చిన్న ఉదాహరణ. జడ్జిమెంట్ మీద అంటే క్రిమిలేయర్ ఇప్పుడు హోమోజీనియస్ అంటున్నారండి. హోమోజీనియస్ క్లాస్ హెటరోజీనియస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎలా అవుతామండి? ఇప్పుడు నేను బ్రాహ్మణ్, నన్ను హోమోజీనియస్ కింద లెక్క కట్టేశారు కదా, ఇది ఎగ్జాంపుల్ సరిపోదా? హెటరోజీనియస్ ఎలా అవుతుంది? మరి అలా అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణ్ కాబట్టి నన్ను సపరేట్గా కౌంట్ చేయాలి కదా ఎస్సీని పెళ్లి చేసుకున్నప్పటికీ. కానీ నన్ను హోమోజీనియస్గానే మార్చేశారు కదా, ఇదొక ఎగ్జాంపుల్ సరిపోదా? క్రిమిలేయర్ అంటున్నారండి. క్రిమిలేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కింద ఒక చప్రాసీకి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా? వాళ్ళు ఎలా బాగుపడతారు? క్రిమిలేయర్ పెట్టడం అనేది ఏంటంటే ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి? అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరానితనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది, కానీ అది పవర్టీ గురించి కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్. కాబట్టి దీని రిజర్వేషన్ని ఎందుకు క్రిమిలేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు, దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ క్రిమిలేయర్ అనే ప్రసక్తి రాకూడదు. ఓబీసీలు వేరు, వాళ్ళకు ఉన్నదేంటి సొసైటీలో అంటరాంతనం అనేది వాళ్ళు ఫేస్ చేయట్లేదు కదా, మనమే కదా చేస్తున్నాము. మనకి క్రిమిలేయర్ని ఎలా వర్తింపజేస్తారు? ఈ విషయాన్ని కూడా మనం అందరం ఆలోచించాలి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి.